Hello friends, welcome to 21st January Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 21st January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 12,000 రూపీస్ అండి. ఈ ఆఫర్ పీరియడ్ మీకు 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. You can call on to this number in order to talk with our expert team. Similarly, optional is very important from the mains perspective. Under optional infinity మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 9999. సో ఫ్రెండ్స్, ఆఫర్ 31st January వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనకి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, plea calls for the creation of dedicated ministry for the senior citizens. సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ క్రియేట్ చేయాలి అంటూ ఒక ప్లీ అయితే కనుక వేయడం జరిగింది. సో దీని గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. యూజీసీస్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ హ్యాస్ ఎ సీరియస్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అని చెప్పేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చెప్తోంది రీసెంట్గా, ఎందుకు స్టేట్స్ లైక్ తమిళనాడు వాళ్ళు ఏంటి గొడవ పెడుతున్నారు అనేటువంటి విషయాల మీద మనం డిస్కస్ చేస్తామండి. థర్డ్ వన్, ప్రయారిటైజింగ్ ద ఐఎంఈసి ఈజ్ అన్ అమెరికాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి అయితే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. దీని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చరల్ మినిస్ట్రీ అన్వేల్స్ ద ఫస్ట్ ఎవర్ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ సర్వే. Agriculture Ministry unveils the first ever edible oil consumption survey. National Mission on Edible Oils, ఆయిల్ సీడ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే కనుక ఉందండి. దాని గురించి మనం స్టడీ చేస్తాము. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు విత్డ్రా ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్, ఎక్స్పాండ్ ద డ్రిల్లింగ్ అని చెప్పేసి మనకైతే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నౌ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ఫండెడ్ బై చైనా enters into the operation as part of the Belt and Road Initiative. అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క చైనా హ్యాస్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద పాకిస్తాన్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. దాని గురించి మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. అండ్ ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. బిఫోర్ దట్ వన్ మోర్ అనౌన్స్మెంట్. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం ఆల్ ద పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 8,000 రూపీస్ మాత్రమే. యూ కెన్ కాల్ ఆన్ టు ది ఆఫర్. మీకు 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకు తీసుకుంటే, ప్లీ కాల్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ డెడికేటెడ్ మినిస్ట్రీ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఎస్ అండి, ఈ యొక్క ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే కనుక వేయడం జరిగింది. సో వేర్ దే హ్యావ్ రిక్వెస్టెడ్ దట్ దేర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. బికాస్ లేటెస్ట్ రిపోర్ట్ మీరు తీసుకుంటే కనుక వీ హ్యావ్ ఎ రిపోర్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023, caring for our elders, institutional responses. As per this report, there are 149 million persons are aged above 60 years and above in the year 2022, which contributes about 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. మన యొక్క కంట్రీస్ పాపులేషన్ తీసుకుంటే దాంట్లో 10.9% ఆర్ ఎక్స్క్లూజివ్లీ ద పీపుల్ హూ ఆర్ ఏజ్డ్ 60 years, అబౌవ్ 60 years ఆఫ్ ఏజ్ గ్రూప్. మరి ఈ యొక్క పీపుల్ని ఆఫ్ ఎన్ నెగ్లెక్టెడ్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ, ఆఫ్ ఎన్ ఓవర్లుక్డ్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీని మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద అయితే ఎంతగానో ఉంది. గవర్నమెంట్ మీద కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ as well under article number 41 and 46 of the constitution and every senior citizen have a fundamental right as well under article number 21, that is right to have a dignified life.
ఈజ్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్. అందుకని ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే కనుక వీళ్ళ రిలేటెడ్ స్కీమ్స్ కానివ్వండి, వీళ్ళ రిలేటెడ్ పెన్షన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, మొత్తం అన్నిటినీ కూడా హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్ని కానివ్వండి ఒక సెపరేట్ ఇదిగా మనకి ఏంటంటే కనుక వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క నేషనల్ లెవెల్లో ఏమేమి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయితే కనుక ఉన్నాయి, ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా మనం చూడాలి. మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సో దీని గురించి మీరు రాసేటప్పుడు ఈ యొక్క రిపోర్ట్ని మీరు కోట్ చేయొచ్చు. లైక్ ద రిపోర్ట్ సేస్ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ అబౌట్ 149 million persons are aged above 60 years in 2022, comprising about 10.5% of the country's population అనేది ఫస్ట్ పాయింట్ కోట్ చేస్తూ, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ యూ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వియన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం, మాడ్రిడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. అంటే యునైటెడ్ నేషన్స్ కూడా ఈ యొక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీని మనం బెటర్గా మేనేజ్ చేయాలి అంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి అయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ని, కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్స్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగిందండి. సో ఓకే, దట్ వీ విల్ డిస్కస్. మూవింగ్ ఫార్వర్డ్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ allowed a petition seeking the establishment of a dedicated ministry for the senior citizens, highlighting the rising population of the elderly and their vulnerabilities. ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఎల్డర్లీ పాపులేషన్ ఆర్ ఆఫెన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు మోర్ అండ్ మోర్ రిస్క్స్ యాజ్ వెల్. సైబర్ రిస్క్స్ ద ఫోర్ ఫ్రంట్లో మనకి మోర్ వల్నరబుల్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సీనియర్ సిటిజన్స్ అండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ అనేటువంటిది ఉండాలి. ఏ బెంచ్ లెడ్ బై జస్టిస్ పిఎస్ నరసింహ ఎక్నాలజ్డ్ ద ఇష్యూ బట్ కోర్ట్ కెనాట్ క్లారిఫైడ్ దట్ కోర్ట్ కెనాట్ డైరెక్ట్ ద క్రియేషన్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ. సి కోర్ట్ పర్ సే డైరెక్ట్లీ కెనాట్ డైరెక్ట్ ద క్రియేషన్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ అంటూ మనకైతే కనుక చెప్తున్నారనమాట. ద పిటిషనర్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఫోకస్డ్ గవర్నమెంట్ పాలసీస్ టు అడ్రస్ ద ఇంక్రీజింగ్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై సీనియర్ సిటిజన్స్. విత్ ఈచ్ పాసింగ్ డే నవేడేస్ మనకి ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిపెండెన్సీ ఇష్యూస్, సో ఏవైనా కూడా మనకి రోజు రోజుకి వీళ్ళ యొక్క ఛాలెంజెస్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి. మరి దే ఆర్ ఆఫెన్ ఈవెన్ నెగ్లెక్టెడ్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ యాజ్ వెల్. వాళ్ళ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ సిస్టమ్ అనేది వర్క్ చేయాలి, డెడికేటెడ్ పాలసీస్ అనేవి ఉండాలి. యాజ్ ఫార్ యాజ్ ద లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా మనం తీసుకుంటే కనుక యాజ్ ఆఫ్ 2022 there are around 149 million people aged 60 years and above in India, constituting about 10.5% of the population. India is predicted to become one of the largest aging nations as well globally. ఈ రోజున మనకి ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే కనుక ఇండియా ఈజ్ ప్రిడిక్టెడ్ టు బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏజింగ్ నేషన్స్ గ్లోబల్లీ. సో ద రీజన్ ఫర్ ఏ డెడికేటెడ్ మినిస్ట్రీ, ఎందుకని ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ అనేటువంటిది క్రియేట్ చేయాలి? ద పిటిషనర్ హ్యాస్ సైటెడ్ ద డెట్రిమెంటల్ ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్, ఎకానమీ అండ్ ద సొసైటల్ స్ట్రక్చర్స్ ఇఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు సీనియర్ సిటిజన్స్ ఆర్ నాట్ categorically addressed. ఏ మినిస్ట్రీ కుడ్ క్యాటర్ టు దేర్ ఫైనాన్షియల్, మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ నీడ్స్. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ కానివ్వండి, మెడికల్ నీడ్స్, లేకపోతే సొసైటల్ ఆర్ ద సోషల్ నీడ్స్ ని అన్నిటినీ కూడా అడ్రస్ చేయడానికి ఒక మినిస్ట్రీ అనేటువంటిది లేకపోతే, ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మనకి లేకపోతే, సో ద ప్రాబ్లమ్ విల్ బి దాట్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆర్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ ఈస్ గివెన్. బట్ ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇంకా మనం ఏంటంటే కనుక అసలు ఏం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇనిషియేటివ్స్ జరిగాయి, నేషనల్ లెవెల్లో ఏం ఇనిషియేటివ్స్ ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుసుకోవాలండి. సో ద ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఏజింగ్ గురించి మనం మాట్లాడితే, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఏజింగ్ గురించి అయితే కనుక మాట్లాడదామండి. ఫస్ట్ది వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకి 1982లో మనకి తీసుకుని వచ్చారనమాట. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అని, ఫాలోడ్ బై
మ్యాడ్రిడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి కూడా మనకి తీసుకుని రావడం జరిగింది. డౌన్ ద లైన్ దట్ వీ విల్ లుక్ ఇన్ టు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఏజింగ్ పాపులేషన్ గురించి మనం మాట్లాడేది ఏది అని అంటే కనుక వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్రాకెట్లో 1982. స్ట్రైట్ అవే ప్రిలిమినరీలో మనకి ఇలాగే క్వశ్చన్ అడుగుతారండి, వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దేనికి సంబంధించింది అని చెప్పేసి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఇనిషియేటివ్. పర్పస్ ఏంటి? టు అడ్రస్ ద ఏజింగ్ రిలేటెడ్ విచ్ ఈస్ అడాప్టెడ్ బై ద వరల్డ్ అసెంబ్లీ ఆన్. So what is the focus here? The focus here is basically to equip the governments and civil society organizations to better manage the aging populations. Aging populations యొక్క vulnerabilitiesని, challengesని recognize చేసి so it want to support the governments and as well as the civil society organizations. Second important one మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అండి. ఇది 1991లో మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇదే ఇయర్లో 1991లో సంథింగ్ కాల్డ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి కూడా మనకి తీసుకుని రావడం జరిగింది. ఈ ప్యారిస్ ప్రిన్సిపల్స్ దేనికి సంబంధించినటువంటిది? హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటిది, హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటిది. 1991లో మనకి ప్యారిస్ ప్రిన్సిపల్స్ని కూడా తీసుకుని వచ్చారు. సో ఇక్కడ మనకి ఓల్డర్ పర్సన్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ 1991. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అనేటువంటిది ట్రై టు కమెంట్ ఇట్ అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. సో ఇట్ ఈస్ ఏ ఫాలో అప్ టు దట్ ఆఫ్ ద వియన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇంతకు ముందు వచ్చినటువంటి 1982లో వచ్చినటువంటి వియన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్కి సబ్సీక్వెంట్గా తీసుకొచ్చినటువంటిదే ఈ యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో టు ఎన్హాన్స్ ద డిగ్నిటీ అండ్ ద కేర్ ఆఫ్ ద ఓల్డర్ పర్సన్స్ గ్లోబల్లీ. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ వన్, మ్యాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్. ఇట్ వాట్ ఇన్ 2002లో మనకైతే తీసుకుని వచ్చారండి. వేర్ దే బ్రాట్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకుని వచ్చారు. అంటే ఏ విధంగా మనమైతే కనుక ప్రొటెక్ట్ చేయాలి ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ అని చెప్పేసి, లైక్ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ద ఏజింగ్. It's a paradigm shift which advocated for that a society for all the ages. So our society be in such a way that it should be decent enough for all the ages. It provides a comprehensive framework for understanding and managing the aging. అండ్ ఫైనలీ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి లేటెస్ట్గా జరిగింది ఏంటంటే అవర్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అయితే కనుక డెకేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్ అని చెప్పేసి మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తున్నాము. దట్ ఈస్ ద 2021 to 2030. 2021 to 2030 is declared as a decade of healthy aging అండి. It is declared by United Nations to enhance the lives of the elderly population and their communities. It also encourages collaboration among government, civil society organizations and as well as private sectors. So ఇంటర్నేషనల్ లెవెల్లో మెయిన్స్ రిలేటెడ్గా మీరు ఏమైనా ఇనిషియేటివ్స్ రాయాలి అని అనుకున్నప్పుడు ఈ 4 ఇనిషియేటివ్స్ని మీరు అయితే కనుక మెన్షన్ చేయొచ్చు. ఓవరాల్ 5 అండి. యూ కెన్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ నో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఎప్పుడు అనేటువంటిది ట్రై టు ఐడెంటిఫై ఇట్ అండ్ ద థీమ్ కూడా ఐడెంటిఫై చేసినట్లయితే కనుక యూ కెన్ రైట్ దట్ పర్టికులర్ థీమ్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సెకండ్ వన్ యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, సో దట్ ఈస్ ద థర్డ్ వన్ మ్యాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్, అండ్ ఫైనలీ ఫోర్త్ వన్ డెకేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి మన నేషనల్ లెవెల్లో మనకి ఏం తీసుకుని వచ్చారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రధానమంత్రి వయ వందన యోజన అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి. సో ఈ ప్రధానమంత్రి వయ వందన యోజన అనేటువంటి స్కీమ్ మనకి ఏంటంటే కనుక 2017లో మనకైతే తీసుకుని రావడం జరిగిందండి. ఈ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక సో వేర్ పెన్షన్ విల్ బీ ప్రొవైడెడ్ అనమాట డిపెండింగ్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ వాజ్ మేడ్ బై ద పెన్షనర్. సో ఎలిజిబిలిటీ ఏంటి? 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో దెర్ ఈస్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో మినిమం 60 ఇయర్స్ అయితే కనుక కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్న తర్వాత దే కెన్ ఇన్వెస్ట్, దే కెన్ పర్చేస్ దిస్ పర్టికులర్ పాలసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాక్సిమం లిమిట్ మనం తీసుకుంటే కనుక 15 lakh rupees అనమాట. 15 lakh rupees మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ యొక్క పాలసీలో సో 7.5
7.4% వడ్డీతోటి ఎవ్రీ మంత్, అంటే మనకి మంత్లీ కావాలంటే మంత్లీ, హాఫ్ ఇయర్లీ కావాలంటే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ మనకి పెన్షన్ అనేటువంటి దాన్ని అయితే కనుక ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క 7.4%. సో ఇట్స్ నాట్ ఫిక్స్డ్ అండి, ఇట్ విల్ బీ ఫిక్స్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే కనుక రీసెట్ చేస్తారనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకుని వచ్చారు? 2017లో మనకి తీసుకుని రావడం జరిగింది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఎష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేటువంటిది అయితే కనుక ఉంటుంది. లాస్ట్ టైం ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ 2023. 2017లో మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ ద ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ సెక్యూరిటీ త్రూ ద ఎష్యూర్డ్ పెన్షన్స్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై దట్ ఆఫ్ ద ఎల్ఐసి. సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. ఇది మనకి ఏంటంటే బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ షెల్టర్, మెడికల్ కేర్ అవి కూడా మనకి ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. థర్డ్ వన్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన. It provides assistive devices for below poverty line elderly with age related disabilities ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అసిస్టివ్ డివైజెస్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారండి. సంపన్న ప్రాజెక్ట్, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ టెలికమ్యూనికేషన్ పెన్షనర్స్ గురించి. సో సీమ్లెస్ పెన్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ పెన్షనర్స్. సో ఫిఫ్త్ వన్, సేక్రెడ్ పోర్టల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సేక్రెడ్ పోర్టల్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. ఇదేంటంటే చాలామందికి ఏంటంటే కనుక దేర్ మే నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది మనకు ఉండదు. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఉండదు ఎల్డర్లీ పీపుల్కి. అలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే పార్ట్ టైం చేసుకోవాలి అని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సీక్రెట్ పోర్టల్ అని చెప్పి పెట్టారు. హియర్ దే కెన్ ఫైండ్ ద వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్. ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క పోర్టల్లో వాటిని అప్డేట్ చేయబడడం జరుగుతుంది. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే కెన్ సబ్స్క్రైబ్ టు దట్ పర్టికులర్ వర్క్. జాబ్ అండ్ వర్క్ ఆపర్చునిటీస్ పోర్టల్ ఫర్ సిటిజన్స్ అబౌవ్ 60 years ఆఫ్ ఏజ్ గ్రూప్. సో దట్ అప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఇన్కమ్ అనేటువంటిది స్ట్రీమ్ కంటిన్యూ అయ్యే విధంగా మనకి. సిమిలర్లీ ఎల్డర్ లైన్ అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ సర్వీస్ని మనకి తీసుకుని వచ్చారండి. దీంట్లో వీళ్ళకి ఏంటంటే పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా ఎనీ అబ్యూజింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ని ఇది చేయాలి అని అన్నా కూడా ఈ యొక్క ఎల్డర్ లైన్ అనే టోల్ ఫ్రీ సర్వీస్ ద్వారా వీళ్ళు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని అందజేయచ్చు. దెన్ వీ హ్యావ్ సేజ్ ఇనిషియేటివ్. ఈ సేజ్ ఇనిషియేటివ్ ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్కి కావాల్సినటువంటి ప్రొటెక్టివ్ డివైజెస్, అసిస్టెడ్ డివైజెస్ కానీ ఏవైనా కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కొంతమంది స్టార్టప్స్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనకు అందజేస్తున్నారండి. సో టు ఫెసిలిటేట్స్, ఇట్ విల్ ఫెసిలిటేట్ ఎల్డర్లీ కేర్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ యాక్సెస్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్. సేజ్ ఇనిషియేటివ్, ఎల్డర్ లైన్ టోల్ ఫ్రీ సర్వీస్, సీక్రెడ్ పోర్టల్ ఫర్ వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, సంపన్న ప్రాజెక్ట్ ఇది మనకి టెలికమ్యూనికేషన్ పెన్షనర్స్ గురించి, రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఇది మనకి అసిస్టివ్ డివైజెస్ ఫర్ ద బిలో పావర్టీ లైన్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఫస్ట్ వన్, ప్రధానమంత్రి వయ వందన యోజన scheme. So these are the national initiatives. Vienna Plan of Action, United Nations Principles for Older Persons, Madrid Plan of Action, Decade of Healthy Aging 2021 to 2030. ఇవి మనకి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి. దట్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 41 అండ్ ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ టాక్స్ అబౌట్ దిస్ థింగ్స్. సో ఆర్టికల్ నెంబర్ 41 మనం తీసుకుంటే కనుక ఇట్ ఎన్ష్యూర్స్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, sickness and as well as unemployed. Here you can see, so the government need to provide the assistance. It ensures public assistance need to be provided in the cases of certain sections of the people, that is old age, sickness and as well as unemployment. ఆర్టికల్ నెంబర్ 41లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 41 అంటే ఏ పార్ట్లోకి వస్తుందండి? డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. బట్ ఈజ్ ఇట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్? నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. ఎందుకంటే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ legally enforceable. Does it mean by that government need not follow them?
నో. ఆర్టికల్ నెంబర్ 37 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మన యొక్క కంట్రీ యొక్క గవర్నెన్స్లో మనకి ఈ యొక్క ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి అని చెప్పేటువంటిదే మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 41. ఆర్టికల్ నెంబర్ 46 ఏం మాట్లాడుతుంది? ఇట్ విల్ టు ప్రమోట్ ద next important article is article number 46 of the constitution, which is also the directive principle, and it promotes to promote the economic and educational interests of the weaker sections of the society, like including scheduled castes, scheduled tribes and other backward classes and elderly citizens as well. అంటే ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఏం చెప్తుందంటే, ద స్టేట్ షెల్ ఎన్ష్యూర్ that or the state shall take the steps to promote the economic and educational interests of the weaker sections. What is that state అనేటువంటి దాన్ని మనకి ఎక్కడ డిఫైన్ చేశారండి? ఆర్టికల్ నెంబర్ 36 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి డిఫైన్ చేయబడడం జరిగింది, where it has stated that article number 12 of the constitution, which talks about the definition of the state. Then we have 7th schedule. 7th scheduleలో లైక్ స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అని చెప్పేసి మనకి 3 ఉంటాయి కదా. వాటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద స్టేట్ లిస్ట్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ కాంకరెంట్ లిస్ట్లో కూడా డిఫరెంట్ ఎంట్రీస్ అయితే కనుక మనకు ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి లైక్ ఐటమ్ నెంబర్ 9 ఆఫ్ ద స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అండర్లో మనకి 20, 23, 24 ఎక్సెట్రా ఇవైతే కనుక మనకి కాంకరెంట్ లిస్ట్లో వేటికి సంబంధించి ఉంటాయి అంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. దెన్ వీ హ్యావ్ ద సోషల్ సెక్యూరిటీ గురించి, సోషల్ ఇన్సూరెన్స్ గురించి, దెన్ వీ హ్యావ్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. ఇవన్నీ కూడా మనకి ఎందులో యాడ్ చేశారు? 7th షెడ్యూల్లో మనకైతే కనుక ఉంటాయి. దెన్ అలాగే కాంకరెంట్ లిస్ట్లో వీ హ్యావ్ ఎంట్రీ నెంబర్ 24 వేర్ ఇట్ పర్టైన్స్ టు వెల్ఫేర్ మెజర్స్ లైక్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ యాజ్ వెల్. అలాగనే మనకి ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్ గురించి, లయబిలిటీ ఆఫ్ వర్క్మెన్ కంపెన్సేషన్ అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్, మ్యాటర్నిటీ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మనకైతే ఎంట్రీ నెంబర్ 24 ఆఫ్ కాంకరెంట్ లిస్ట్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. కాంకరెంట్ లిస్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే అర్థం ఏంటి? బోత్ ద పార్లమెంట్, సో దట్ ఈస్ అట్ ద సెంట్రల్ లెవెల్, అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఎనాక్ట్ ద లాస్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అని అర్థం మనకి. Yes, so these are some of the important state level initiatives. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండి. ఆర్టికల్ నెంబర్ 41, ఆర్టికల్ నెంబర్ 46, 7th షెడ్యూల్, ఎంట్రీ 24 ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్, అండ్ we also have ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్ టు లైఫ్ also includes right to lead a dignified life. Okay, every citizen of our country, including the senior citizens, have the right to lead a dignified life. It is their fundamental right under article number 21 of the constitution. I hope సో ఈ యొక్క ఆర్టికల్, సో సీనియర్ సిటిజన్స్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, మనకి ప్రొజెక్షన్ ఎంత చెప్తున్నారు, లైక్ బై ద ఇయర్ 2030, బై ద ఇయర్ 2050, సో ప్రొజెక్షన్స్ అనేటువంటివి ఎంత చెప్తున్నారు అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దెన్ సిమిలర్లీ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏవేంటి, నేషనల్ ఇనిషియేటివ్స్ ఏవేంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవేంటి వీళ్ళకి సంబంధించి అనేటువంటివన్నీ కూడా మీరు ఇది చేస్తూ, సో ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఆర్ ద డిపార్ట్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయడం, ఈజ్ ఇట్ ఏ గుడ్ మూవ్? సో will it definitely complement the efforts which are already being taken by the government అనేటువంటిది మనం చూడాలి. అండ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు ప్రొటెక్ట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ ద మోస్ట్ వాల్యుబుల్ సెక్షన్ యాజ్ వెల్, దట్ ఈస్ ద ఎల్డర్లీ పాపులేషన్ అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. విత్ అన్ ఏజింగ్ పాపులేషన్, డిస్కస్ ద నీడ్ ఫర్ ఏ డెడికేటెడ్ మినిస్ట్రీ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇన్ ఇండియా. హైలైట్ గ్లోబల్ అండ్ నేషనల్ మెజర్స్ విచ్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ ద ఎల్డర్లీ వెల్ఫేర్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఏజింగ్. అంటే 4 ఇనిషియేటివ్స్ ఇచ్చారు, వీటిల్లో ఏది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సెకండ్ వన్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన,
థర్డ్ వన్ మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్, ఫోర్త్ వన్ సేజ్ ఇనిషియేటివ్. సో వీటిల్లో ఎన్ని ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అని అడుగుతున్నారండి. ఫస్ట్ వన్ ఈజ్ వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కరెక్ట్. అండ్ ద థర్డ్ వన్ మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్. ఇంకా మిగిలిపోయిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన, సేజ్ ఇనిషియేటివ్, ఈ రెండు కూడా ఇండియన్ గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్స్. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ వచ్చేసి 1 and 3 ఓన్లీ ఆర్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్. సో దే ఆర్ ఆస్కింగ్ యూ ద ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్. క్లియర్ అండి, 1 and 3 ఓన్లీ. The Vienna International Plan of Action and Madrid International Plan of Action on Aging are global initiatives. On the other hand, Rashtriya Vayoshri Yojana and as well as SAGE initiative are India-specific measures. The first and foremost article that you are expected to know. Let us move on to the next article. Moving to the next one. UGC's draft regulation has a serious constitutional issues అంటూ మనకైతే కనుక ఎడిటోరియల్లో పబ్లిష్ అయిందండి. UGC's draft regulation హ్యాజ్ సీరియస్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. దేనికి సంబంధించింది ఇదంతా కూడాను? సో దేనికి సంబంధించిందంటే యూజీసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డస్ యూజీసీ స్టాండ్స్ ఫర్? యూజీసీ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చేస్తుంది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనే బాడీ మన కంట్రీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. వెదర్ ఆల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ పెట్టినటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూస్తుంది. అండ్ అలాగనే కొన్ని యూనివర్సిటీస్కి సపోర్ట్ అది కూడా ప్రొవైడ్ చేయడం గురించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా మనకి అడ్వైజ్ ప్రొవైడ్ చేస్తూ సో వాళ్ళ చేత కూడా గ్రాంట్స్ని అయితే కనుక ఇప్పిస్తుంటుంది. ఓవరాల్ మన కంట్రీలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఈ యొక్క యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు అయితే కనుక మనకి చేయడం జరుగుతుందండి. సో దిస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే కనుక అపాయింట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెలెక్షన్, నథింగ్ బట్ సెలెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ గురించి. సో ద సెలెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్, appointment of vice chancellors in the Indian universities. దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకుని వచ్చారండి. డ్రాఫ్ట్ రెగ్యులేషన్ మనకి తీసుకుని వచ్చారు. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అండ్ ఆల్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి తీసుకుంటే కనుక సో ద ఫెడరల్ స్ట్రక్చర్ని మనకైతే కనుక చూపిస్తుంది. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? మొత్తము 12 షెడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి 7th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? 3 లిస్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఏవేంటా 3 లిస్ట్స్? ఫస్ట్ వన్ ఈజ్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? సో ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్, ఓన్లీ ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎనెక్ట్ లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. పార్లమెంట్ అంటే సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎనెక్ట్ ద లాస్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ ఏం చెప్తుంది? స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ ఎంపవర్డ్ టు ఎనెక్ట్ ద లాస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అంటే స్టేట్ లెజిస్లేచర్స్కి పర్మిషన్ ఇవ్వడం మనం ఏంటంటే కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క పవర్ని ఇవ్వడం జరిగిందండి. అంటే స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్టులన్నిటి మీదనా కూడా, ఎంట్రీస్ అన్నిటి మీదనా కూడా ఎవరు లాస్ చేసుకోగలరు? స్టేట్ లెజిస్లేచర్స్ లాస్ చేసుకోగలరు. వాటి మీద పార్లమెంట్ లా చెయ్యొచ్చా అంటే ఐడియల్లీ చెయ్యకూడదు. ఇట్స్ లైక్ ఏ స్టేట్స్ యొక్క పవర్లో మనం ఎన్క్రోచ్ చేసినట్టు పార్లమెంట్. అందుకనే ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టేట్స్ గురించి పెట్టారు. బట్ కానీ దేర్ ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వేర్ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా మనం ఏంటంటే కనుక పార్లమెంట్ లా చేయొచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ విచ్ ఈజ్ ద కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? బోత్ పార్లమెంట్ and as well as the state legislature, both parliament and the state legislature can enact the laws on that particular subject. Clear? Yes. సో ఇప్పుడు ఈ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చెప్తోందంటే కనుక ఈ యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ విషయానికి వచ్చేసరికి సో 10 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రొఫెసర్
10 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళని మనకి ఏంటంటే కనుక వైస్ ఛాన్సలర్గా మనకి అపాయింట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ యొక్క కొత్త అమెండ్మెంట్ ఏం చెప్తోంది అంటే నాట్ ఓన్లీ ద అకాడమిక్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ లైక్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇన్ ద పబ్లిక్ పాలసీలోను వీటిల్లోనూ కూడా ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే కనుక దే కెన్ బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ వైస్ ఛాన్సలర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఐడియల్లీ సెలక్షన్కి సంబంధించి, అపాయింట్మెంట్కి సంబంధించి, క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఎవరికి టేక్ కేర్ తీసుకుంటారు? స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఏ స్టేట్కి ఆ స్టేటు ఆ యొక్క స్టేట్లో ఉండేటువంటి యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్స్ని, ఏ విధంగా క్వాలిఫికేషన్స్ని, వాటన్నిటినీ కూడా మనకి ఏ స్టేట్కి ఆ స్టేట్ లెజిస్లేచర్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చెప్తోందంటే కనుక వీళ్ళనే కాదు, అంటే ఈ యొక్క 10 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కాదు, వేరే వాళ్ళను కూడా, అంటే లైక్ పబ్లిక్ పాలసీలోను వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను కూడా మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఈ యొక్క దీన్ని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఓవరాల్ డిబేట్ ఏంటంటే కనుక ఇక్కడ ఇప్పుడు దీన్ని మనకి డెలిగేటెడ్ సబ్ఆర్డినేట్ లెజిస్లేషన్ అంటారు. సబ్ఆర్డినేట్ లెజిస్లేషన్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకి తీసుకుని వచ్చారు కదా సబార్డినేట్ లెజిస్లేషన్. వెదర్ సబార్డినేట్ లెజిస్లేషన్ అండ్ ఇటువైపున ఉన్నది స్టేట్ లా, అంతే కదా. ఏ స్టేట్కి ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి లా చేశారు. ఒక పక్కనేమో మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క రెగ్యులేషన్ తీసుకుని వచ్చారు. దాన్ని మనం ఏమంటాము అని అంటే సబార్డినేట్ లెజిస్లేషన్ అని పిలుస్తాం. నౌ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ దిస్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఓవర్ రైడ్స్ ద స్టేట్ లా. ఏ స్టేట్లో ఉండేటువంటి ఆ స్టేట్ లాస్ని ఓవర్ రైడ్ చేసేసి, అంటే సబార్డినేట్ లెజిస్లేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు తీసుకొచ్చిన సబార్డినేట్ లెజిస్లేషన్ ప్రీవేల్ అవుతుందా? సో దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ప్రీవేల్ అయితే అర్థం ఏంటి? ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ ప్రీవేల్ అయితే అర్థం ఏంటి? ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్ అవి కూడా మనకి ఏంటంటే కనుక ఓన్లీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రొఫెసర్ ఉన్న వాళ్ళనే కాకుండా సో అవుట్ సైడ్ పీపుల్ పబ్లిక్ పాలసీలోను వీటిల్లోనూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేయొచ్చు అనేటువంటిది ప్రీవేల్ అవుతుంది. ఒకవేళ అవ్వదు అంటే ఏంటి? ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంటాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి. సబార్డినేట్ లెజిస్లేషన్ వర్సెస్ స్టేట్ లా. Second important, whether University Grants Commission is empowered to bring these type of regulations. అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచ్ చేసే వాళ్ళ యొక్క ఇది అనుకోండి, అంటే వాళ్ళ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అది కూడా డిసైడ్ చేసింది అని అంటే కనుక సో జనరల్లీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దోస్ స్టాండర్డ్స్ మనకి ఏంటంటే వాటికి సంబంధించి యూజీసీ గైడ్లైన్స్ తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ తీసుకొచ్చినా పర్వాలేదు. మరి వైస్ ఛాన్సలర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ అపాయింట్మెంట్స్ మీదన కూడా యూజీసీ ఇప్పుడు అదేంటంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం గురించి మేము ఈ గైడ్లైన్స్ని తీసుకొస్తున్నాము లేదా రెగ్యులేషన్స్ని తీసుకొచ్చాము అని అంటే సో విల్ ఇట్ పాస్ ద టెస్ట్? దట్ ఈస్ వాట్ is the question here. So on one side you have subordinate legislation and on the other side you have the state law. State law ఎవరు చేశారు? ఏ స్టేట్ కా స్టేట్ కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చేస్తున్నాయి. ఇటువైపున ఉన్నటువంటి సబార్డినేట్ లెజిస్లేషన్ ఏంటి? మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్. మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇస్ ఏ స్టాట్యూటరీ బాడీ మనకి, అండ్ ఆ యొక్క స్టాట్యూటరీ బాడీ మనకి మరి పార్లమెంట్ అన్ని డీటెయిల్డ్ గైడ్లైన్స్ని లేకపోతే రూల్స్ని మనకి లెజిస్లేట్ చేయలేదు కదా. అందుకని యూజీసీ లాంటి బాడీస్ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ మనకి చేస్తూ ఉంటాయండి. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ అనేటువంటిది సెంట్రల్ లాగా మనం కన్సిడర్ చేస్తే సో ద సెంట్రల్ లా విల్ ప్రివేల్ ఓవర్ ద స్టేట్ లా. Yes, that is true. Now, will this subordinate legislation be considered as a central laga మనం కన్సిడర్ చేయొచ్చా? సో సెకండ్ నెంబర్ ఏంటంటే కనుక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క స్కోప్ అంత బ్రాడా, అంటే ఇంక మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ మీద స్టేట్ యొక్క అటానమీని కూడా ఎఫెక్ట్ చేసేంత బ్రాడా మనకి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు ఆ యొక్క తన యొక్క పరివ్యూ అండర్లోకి వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చన్స్ని ఇవి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అని చెప్పి మనకి ఈ యొక్క ఎడిటోరియల్లో మనకైతే కనుక మాట్లాడుతున్నారు. I hope you have understood అండి. సో ద యూజీసీ's డ్రాఫ్ట్ రెగ్యులేషన్ హ్యాస్ సీరియస్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ద 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇప్పటిదాకా ఎలా ఉంది?
అందుకనే తమిళనాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు విచ్ ఇస్ ఎ నాన్ బీజేపీ స్టేట్, మనకి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని, ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ యొక్క సెలెక్షన్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఇది, మా స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఇది. దీని మీద యూనివర్సిటీ యూజీసీ ఎలా రెగ్యులేషన్స్ చేస్తుంది, అది మరి మా అటానమీ మీద ఎఫెక్ట్ చేసినట్టే కదా, ఇంపాక్ట్ చేసినట్టే కదా, మా పవర్స్ మీద ఎన్క్రోచ్ చేసినట్టే కదా, ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే మిగతా నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి మీ రెస్పెక్టివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా రెజల్యూషన్స్ని పాస్ చేయండి. సో దీన్ని మనం ఏంటంటే కనుక ప్రొటెస్ట్ చేద్దాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. క్లియర్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us discuss the points. సో the article discusses the draft regulation. ఎవరు ప్రపోజ్ చేశారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజీసీ? మన యొక్క కంట్రీలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేయడమే దీని యొక్క కాన్సెప్ట్. టు అమెండ్ ద ప్రాసెస్ ఫర్ సెలెక్టింగ్ అండ్ అపాయింటింగ్ ద వైస్ ఛాన్సలర్స్ ఇన్ ద ఇండియన్ యూనివర్సిటీస్. ది ఆథర్ హియర్ highlights the objections raised by certain state governments. Example, the author here highlights objections raised by certain state governments. Example, Tamil Nadu, citing potential violation of constitutional principles and concerns over federalism. Concerns over federalism ante enti? So what is this federal structure is all about? The powers are divided between union and as well as the states. So states యొక్క autonomy కూడా మనకి తీసేయకుండా, సో వాళ్ళ ఇదిని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఆ ఫెడరల్ స్ట్రక్చర్ని మనం అయితే కనుక మన కంట్రీలో మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటరీ స్ట్రక్చర్. సో మరి ఆ కాంటెక్స్లో స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ అనేటువంటివి, స్టేట్ లెజిస్లేచర్స్ కొన్ని సబ్జెక్టుల మీద సో లాస్ చేసుకోవచ్చు అనేటువంటి పవర్ని కూడా మనం ఇచ్చాం. ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎవరు చూసుకోవాలి? స్టేట్ లెజిస్లేచర్ చూసుకోవాలి. మరి యూజీసీ యొక్క రెగ్యులేషన్స్ని ఇలా తీసుకుని రావడం అనేటువంటిది కరెక్టా కాదా? సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఫైనల్గా ఆథర్ ఏమంటున్నారు అని అంటే, సో ఇఫ్ దే కెన్ బి, సో ద యూజీసీ కెన్ సే దట్ దీస్ గైడ్ లైన్స్ మే బి అడ్వైజరీ ఇన్ నేచర్. అంటే ఏంటంటే ఒకవేళ యూజీసీ ఈ యొక్క తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్ని బైండింగ్గా కాకుండా దే ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్, అంటే మీ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ ఎవరికి వాళ్ళు మీ యొక్క రెస్పెక్టివ్ లాస్లో అమెండ్మెంట్స్ చేసుకుని మార్చండి అని చెప్పినా కూడా సో దట్ విల్ ఆల్సో బీ ఓకే అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. ఆబ్జెక్టివ్ ఏంటంటే ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1956. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఇట్ ఎంపవర్స్ ద యూజీసీ to coordinate and determine the standards in the higher education. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం గురించి, వాటిని మెయింటైన్ చేయడం గురించి చూసుకునేటువంటి బాడీయే ఈ యొక్క యూజీసీ. It mandates the UGC to promote university education, regulate the teaching, and maintain the standards in the overall higher educational institutions. However, this act does not explicitly cover the selection and appointment of vice chancellors, which remained under the purview of the state university acts. ఏ యొక్క స్టేట్ ఆ పలానా యూనివర్సిటీ యాక్ట్స్ని అయితే కనుక తీసుకుని వచ్చి వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏంటి? ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్ సీక్స్ టు ఎక్స్పాండ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ వైస్ ఛాన్సలర్స్, allowing the professionals with 10+ years of experience in public administration, policy or industry as well to qualify. Ideally ప్రస్తుతం ఉన్నది ఏంటి? 10 years of experience, academic experience as professor. సో ప్రొఫెసర్గా 10 years పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని మనకి ఏంటంటే కనుక దే విల్ బి క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏంటి? అకాడమిక్ ఎక్స్పీరియన్సే కాదు, వేరే ప్రొఫెషనల్స్ లైక్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 10 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ ఉండి, లేకపోతే పబ్లిక్ పాలసీ, ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని కూడా దే విల్ ఆల్సో బి క్వాలిఫైడ్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారండి. సో ఓవరాల్ ఇట్ ఎయిమ్స్ టు సెంట్రలైజ్ ద డెసిషన్ making in the appointment process, thereby overriding the existing state university acts. State university acts మనకి ఏం చెప్తున్నాయి? ఈ యొక్క లాస్ని మనకి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మరి వీటిని ఓవర్ రైడ్ చేస్తూ ఈ యొక్క రెగ్యులేషన్ని తీసుకుని రావడం జరిగింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నౌ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్? ఎడ్యుకేషన్ ఫాల్స్ అండర్ ద కాన్కరెంట్ లిస్ట్ అండి మనకి. సో ప్లీజ్ ట్రై టు comment in the comment section through which constitutional amendment
త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మనకి ప్లేస్ చేశారు. కాన్కరెంట్ లిస్ట్ అనేటువంటిది ఇంతకుముందు స్టేట్ లిస్ట్లో ఉండేది. అదే కాన్కరెంట్ లిస్ట్ని మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేటువంటిది కాన్కరెంట్ లిస్ట్లో ఉండేది. అదే ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని ఇంతకుముందు మనకి స్టేట్ లిస్ట్లో ఉండేదండి. దాన్ని మనకి ఏం చేశారు, కాంకరెంట్ లిస్ట్లోకి అయితే కనుక చేంజ్ చేశారు. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి చేంజ్ చేశారు అనేటువంటి దాన్ని కమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దేర్ బై నెసెసియేటింగ్ ద కొలాబరేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. Subordinate legislation like the UGC regulations cannot override the plenary legislation such as the State University Acts. Bombay High Court వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే సబార్డినేట్ లెజిస్లేషన్, దేన్ని సబార్డినేట్ లెజిస్లేషన్ అంటారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ సబార్డినేట్ లెజిస్లేషన్స్. ప్లీనరీ లెజిస్లేషన్ దేన్ని అంటారు? స్టేట్ యూనివర్సిటీ యాక్ట్స్, అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ తీసుకొచ్చినటువంటి స్టేట్ రిలేటెడ్ స్పెసిఫిక్ లాస్ మనకి ఏంటంటే కనుక ప్లీనరీ లెజిస్లేషన్ అంటారు. ఇప్పుడు ఆ ప్లీనరీ లెజిస్లేషన్ని ఓవర్ రైడ్ చెయ్యలేదు అని చెప్పేసి బాంబే హైకోర్టు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఇంప్లికేషన్స్ ఏమవుతాయి అంటే ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెంట్రల్ లాని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల సెంట్రలైజింగ్ ద వీసీ అపాయింట్మెంట్స్ మే ఎరోడ్ ద యూనివర్సిటీ అటానమీ. Disputes between UGC and the states can lead to delay in appointments, thereby overall adversely affecting the governance. So since now there is a dispute between the UGC and as well as the states, it might lead to delay in the appointments, like who has the power to control it అనేటువంటి దాన్ని. దీనికి సంబంధించి ఆథర్ మనకి ఏమేం పాయింట్స్ చెప్తున్నారు అని అంటే కనుక నెంబర్ 1, రెస్పెక్ట్ ఫెడరలిజం. సో ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ద మ్యాటర్స్ విచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ స్టేట్ లెజిస్లేషన్. స్టేట్ లెజిస్లేషన్ గురించి రిజర్వ్ చేసినటువంటి సబ్జెక్ట్స్ని స్టేట్ లెజిస్లేషన్కే వదిలేసేయండి. అంతే తప్ప అన్నెసెసరీగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ విధంగా సబార్డినేట్ లెజిస్లేషన్ ద్వారా ఇలాంటి రెగ్యులేషన్స్ని తీసుకుని రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఫెడరల్ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అటానమీ, స్టేట్స్ యొక్క అటానమీ మనకి ఏంటంటే కనుక ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సెకండ్ 1, క్లారిఫై ద లీగల్ బౌండరీస్. ద స్కోప్ ఆఫ్ యూజీసీస్ రెగ్యులేటరీ పవర్స్ నీడ్ డెఫినెటివ్ క్లారిఫికేషన్ త్రూ జుడిషియల్ ఆర్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్. అంటే టు వాట్ ఎక్స్టెంట్ యూజీసీ కెన్ బ్రింగ్ ద రెగ్యులేషన్స్. సో అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని లేదా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి చేస్తున్నామని అది ఎంతవరకు? సో దేర్ షుడ్ బి ఏ ఫిక్స్డ్ లీగల్ బౌండరీ. అది దాటి స్టేట్స్ యొక్క పవర్స్లోకి కూడా ఎన్క్రోచ్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. థర్డ్ 1, కొలాబరేటివ్ గవర్నెన్స్. స్టేట్స్ అండ్ యూజీసీస్ షుడ్ వర్క్ టుగెదర్ ఇన్ టాండమ్ టు డెవలప్ ద మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ ఫ్రేమ్వర్క్ ఫర్ అపాయింట్మెంట్స్, thereby ensuring both standards which should not be compromised and as well as autonomy. స్టేట్స్ యొక్క అటానమీ కూడా ఉండాలి అండ్ అలాగనే స్టాండర్డ్స్ని కూడా మనకైతే కనుక మెయింటైన్ చేయాలి అంటూ ఆథర్ మనకి ఇక్కడ కన్క్లూడింగ్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Prioritizing the IMEC is in the America's best interest అని వన్ మోర్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. Prioritizing the IMEC is in the America's best interest. Yes అండి, with respect to this particular article you should understand that. So prioritizing the IMEC is in the America's best interest అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఏమంటున్నారు అసలు IMEC అంటే అర్థం ఏంటి? అసలు IMEC అంటే ఏంటంటే కనుక ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. ఓకే, IMEC ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. అంటే ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ని మనకైతే కనుక ప్రపోజ్ చేశారండి. ఎప్పుడు ప్రపోజ్ చేశారు? 2023లో. ఎక్కడ? G20 సమిట్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో మనకైతే కనుక G20 సమిట్ అయితే కనుక జరిగింది. అక్కడ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి ప్రాజెక్ట్ని మనకైతే కనుక ప్రపోజ్ చేయబడడం జరిగింది. వేర్ ద కంట్రీస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇండియా అండ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా మనకైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ద యూరోపియన్ కంట్రీస్ దట్ ఈస్ గ్రీస్. ఈ కంట్రీస్ కూడా మనకైతే కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. దీంట్లో మనకి ఏం చేస్తారు ఈ కారిడార్ అండర్లో? సో లైక్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ రైల్ రోడ్స్ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేస్తారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్.
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ యొక్క కనెక్టివిటీ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే కనుక ఇట్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద BRI, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎవరిది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈజ్ బేసికల్లీ కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈస్ ద చైనాస్ ఇనిషియేటివ్ అండి. చైనా యొక్క ఇనిషియేటివ్ అనమాట. చైనా ఏం చేద్దాం అనుకుంటుందంటే కనుక ప్రపంచ దేశాలతోటి కనెక్టివిటీ చేయాలి. సో దట్ దానివల్ల చైనాకి అడ్వాంటేజ్ ఏంటి? చైనీస్ గూడ్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క నెట్వర్క్ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గూడ్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఏంటంటే కనుక మార్కెట్స్ అనేటువంటివి సో చైనాకి అయితే కనుక వస్తాయి. నవ్ ఈ యొక్క IMEC ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు దట్ ఆఫ్ ద BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బట్ IMEC కంప్లీట్లీ కాంక్రీట్ స్టెప్స్గా మారిపోయిందా ఈ రోజున అంటే ఇంకా మారిపోలేదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంకా కాన్సెప్చువల్గానే ఉంది, అంటే ఇంకా ఆన్ పేపర్ మీదనే ఉంది తప్ప ఇంకా బ్రాడ్ ఫ్రేమ్వర్క్ కానీ ఇది కానీ ఇంకా కూడా ఏమీ అయితే రాలేదు. అంటే కాంక్రీట్ స్టెప్స్ అనేటువంటివి కూడా మనకి కంట్రీస్ ఇంకా తీసుకోలేదు వీటికి సంబంధించి. ఈ పాయింట్లో ఆధార్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి యూఎస్లో న్యూ రిజైమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది, న్యూ లీడర్షిప్ లైక్ అండర్ డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, లేదా ఇండియా కానివ్వండి, లేదా దీంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా లైక్ సౌదీ అరేబియా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాలన్నీ కూడా ఇంకా మోర్ స్ట్రింజెంట్, ఇంకా మోర్ కాంక్రీట్ స్టెప్స్ తీసుకోవాలి, ఇంకా మోర్ స్ట్రాటజిక్ కొలాబరేషన్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కారిడార్ అనేటువంటిది మెటీరియలైజ్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే కారిడార్ మెటీరియలైజ్ అవుతుందో ఇట్ విల్ హ్యావ్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ టు ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్ ద పార్టిసిపేటింగ్ నేషన్స్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైవర్సిఫైడ్ సప్లై చైన్స్, మోర్ డైవర్సిఫైడ్గా ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ అనేటువంటివి మనకి తగ్గుతాయి, దెన్ రిస్క్స్ అనేటువంటివి మనకైతే కనుక మినిమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ సూయేజ్ కెనాల్ ట్రేడ్ రూట్స్కి మనకి ఏంటంటే కనుక ఆల్టర్నేటివ్గా మనకి దీన్ని తీసుకుని రావచ్చు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే కనుక ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి న్యూ రిజైమ్ అనేటువంటిది మనకైతే చేంజ్ అవుతుంది. సో నౌ ద న్యూ లీడర్షిప్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ బికాస్ దట్ విల్ ఓన్లీ బెనిఫిట్ అమెరికాస్ ఇంట్రెస్ట్స్ ఓన్లీ. అమెరికన్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతాయి వన్స్ దిస్ కారిడార్ ఈజ్ కంప్లీట్లీ యాక్టివ్. సో దెన్ దేర్ కెన్ బి ఏ హ్యూజ్ మార్కెట్స్ ఫర్ దట్ ఆఫ్ ద అమెరికా యాజ్ వెల్. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అమెరికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా దేశాలందరూ కూడా ఏంటంటే కనుక స్ట్రాటజికల్లీ కొలాబరేట్ అవుతూ కాన్స్టెంట్గా మనకి ఏంటంటే దీని యొక్క ప్రోగ్రెస్ని చేస్తూ ఉండాలి. దీంట్లో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయితే కనుక ఇదైతే కనుక ఉంది. బట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే వాట్ ప్రైవేట్ సెక్టర్ వాంట్ ఈస్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసుకుని రావచ్చు. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ముందు రావాలి అని అంటే ఇన్వాల్వ్ అయిన పార్టిసిపేటింగ్ నేషన్స్ అందరూ కూడా దే షుడ్ constantly collaborate with each other. So then in order to make this dream a complete reality, a complete true అని చెప్పి మనకి ఆధార్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. బికాస్ ఎందుకనంటే ఈ యొక్క IMEC కారిడార్కి సమ్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అవసరం. అంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడైతే పెడతామో వాళ్ళ యొక్క నేషనల్ ప్రయారిటీస్ని కొంత తగ్గించుకుని వీటి మీద మనకి ఏంటంటే కనుక పెట్టుబడులను చేయాలి. మన అన్ని పెట్టుబడులు పెట్టాలి అని అంటే కనుక ప్రతి దేశం పార్టిసిపేటింగ్ నేషన్ కొలాబరేట్ అయితే తప్ప మనకి ఏంటంటే కనుక ఇది అవ్వదు. సో ఇది మెటీరియలైజ్ అవ్వదు అని చెప్పి ఈ యొక్క ఆధార్ ఇక్కడ మాట్లాడుతున్నారండి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. So let us discuss. This article discusses about the importance of the India, Middle East, Europe economic corridor as a strategic initiative for both India and United States of America. It's not that it will be benefit only India. It's that it will benefit United States of America as well and all the other participating nations. The author emphasized that IMEC has the potential to enhance the global economic integration, improve the trade routes, reduce the overall transportation costs, and most importantly it will serve as a viable alternative to that of the China's Belt and Road Initiative. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక IMECకి సంబంధించినటువంటి ఈ యొక్క వీటి గురించి మనకైతే మాట్లాడుతున్నారండి. బెనిఫిట్స్ ఏవేంటి? మోర్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది ఈ యొక్క కారిడార్ వల్ల, ట్రేడ్ రూట్స్ని ఇంప్రూవ్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతాయి, అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వైయబుల్ ఆల్టర్నేటివ్ యాజ్ వెల్ ఆఫ్ ద చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇది కూడా కనెక్టివిటీ ప్రాజెక్టే మనకి. దిస్ ఈజ్ ఆల్సో ద కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఎస్, the discussion also highlights the corridor's conceptual framework and its potential environmental, political and as well as economic benefits ని గురించి కూడా మనకైతే కనుక దీంట్లో మనకి మాట్లాడారండి.
ఫస్ట్ వన్, దిస్ విల్ గివ్ యూ ద స్ట్రాటజిక్ ఆపర్చునిటీ ఫర్ యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఐఎంఈసి అంటే ఒక్కసారి మెటీరియలైజ్ అయితే కనుక ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు సాలిడిఫై ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ద యూఎస్ఏ అండ్ ఇండియా వైల్ అడ్వాన్సింగ్ ద మ్యూచువల్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఎకనామిక్ గ్రోత్, రీజనల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్. By spearheading the IMEC, the US can bolster its ties with participation including India, UAE, Saudi, Italy, France, Germany and European Commission. అంటే ఈ యొక్క ఐఎంఈసి అనేటువంటి కారిడారు ఈ యూఎస్ఏకి స్ట్రాటజికల్లీ ఇట్ విల్ బి మచ్ మోర్ సిగ్నిఫికెంట్. బికాస్ ఎందుకనంటే దాని యొక్క రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్ లైక్ ఇండియా, సౌదీ, యూఏఈ ఈ దేశాలతోటి పార్ట్నర్షిప్ని ఇంకా ఫర్దర్గా సాలిడిఫై చేసుకోవచ్చు. IMEC envisions an integrated transport network with advanced physical and digital infrastructure. Like it will connect the railways, shipping routes, cross-border electricity, hydrogen pipelines, while also establishing the digital communication channels ni kuda manaki aithe kanaka deen under lo manaki establish chestarandi. So challenges ఏమేంటి? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ పెట్టుబడులు తీసుకుని చేయాలన్నమాట ఇప్పుడు. అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ మల్టిపుల్ కంట్రీస్ విత్ డైవర్స్ ఇంట్రెస్ట్స్. ఇందులో మనకి సౌదీ, యూఏఈ, ఇండియా, గ్రీస్, ఏ కంట్రీకి ఆ కంట్రీ డిఫరెంట్ డైవర్స్ ఇంట్రెస్ట్స్ అయితే కనుక ఉన్నాయి. వాళ్ళ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్స్ అనేటువంటి వేరు వేరు నేషనల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కోఆర్డినేట్ అవ్వాలి, కోఆర్డినేట్ అట్ ద డీపెస్ట్ లెవెల్ సో దట్ then only it is possible. And without private sector's engagement, the project's success may be limited due to that of the funding gaps. Private sector యొక్క engagement ఉండాలి అని అంటే without private sector engagement we cannot completely materialize it. So but private sector investment ఉండాలంటే వాళ్ళకి ఏంటంటే క్లియర్ పాత్ ఉండాలి, అంటే క్లియర్ టైం లైన్ ఉండాలి, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు, ఎప్పటికి ఇది మెటీరియలైజ్ అవుతుంది అనేటువంటిది క్లియర్ పైప్ లైన్ ఉండాలి. అంతే కదా, అప్పుడు మాత్రమే కదా పెట్టుబడి చేయగలం. ఇప్పుడు ఈవెన్ మనం కూడా పెట్టుబడి పెట్టాలి అని అంటే సో ఏంటి, ఎప్పటికవుతుంది, రిటర్న్స్ ఏంటి అనేటువంటి దాని మీదనే కదా మనం ఆలోచించడం జరుగుతుంది. కంపారిజన్ టు ద చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, IMEC is positioned as a democratic and market-driven alternative to the China's BRI. It seeks to establish economic systems aligned with the Western democratic values మీద మనకి ఏంటంటే అలైన్ అవుతూ తీసుకొచ్చినటువంటి సిస్టమ్. ఇండియాస్ లీడర్షిప్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ అండ్ అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ఆల్సో అలైన్ విత్ దట్ ఆఫ్ IMEC's goals. ఇట్ సపోర్ట్స్ ద గ్లోబల్ సస్టైనబిలిటీ ఎఫర్ట్స్ యాజ్ వెల్. ఐఎంఈసీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి మనము, సో ఇక రోడ్ ట్రాన్స్పోర్టేషన్ని మనం తగ్గించాలి, సో దాన్ని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది, విచ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ అవర్ సస్టైనబిలిటీ ఎఫర్ట్స్ యాజ్ వెల్. లీడర్షిప్ అండ్ పొలిటికల్ విల్ తీసుకుంటే కనుక ఎమాన్యువల్ మ్యాక్రాన్స్ లీడర్షిప్ అండ్ ద స్ట్రాటజిక్ బ్యాకింగ్ ఆఫ్ కంట్రీస్ లైక్ యూఏఈ అండ్ సౌదీ అరేబియా, అంటే ఇందులో పార్టిసిపేటింగ్ చేస్తున్నటువంటి నేషన్స్ అందరూ కూడా ఏంటంటే కనుక సో దే ఆర్ ఈగర్ టు మేక్ దిస్ ఎస్ పాసిబుల్ థింగ్ అండి మనకి. సో ద స్ట్రాంగ్ యుఎస్ రిలేషన్షిప్ అండర్ బిడెన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈస్ పైవటల్ టు దిస్ ప్రాజెక్ట్స్ రియలైజేషన్. సో నౌ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక అండర్ ప్రెసిడెంట్ బిడెన్, నౌ ఇన్ ఫ్యూచర్ నౌ ఇట్ ఈస్ ద ట్రంప్ మనకి. ఎస్, సజెషన్స్ బై దట్ ఆఫ్ ది ఆథర్ తీసుకుంటే the USA and India must ensure corridors completion through coordinated efforts across the stakeholders. అంటే ఇండియా అండ్ USA should take the lead. So regular strategic engagement is essential to avoid delays and create a sustainable economic network. పొలిటికల్ అంటే రెగ్యులర్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి, అంతే తప్ప ఏదో ఫోరంలో ఎప్పుడో మీట్ అయినప్పుడు దీని గురించి మాట్లాడడం కాకుండా దీని గురించి ఎక్స్క్లూజివ్గా మీటింగ్స్ అనేటువంటివి పెట్టి డిస్కషన్స్ అనేటువంటివి చేసుకుని ఒక క్లియర్ రోడ్ మ్యాప్ని మనం ఏంటంటే కనుక లే డౌన్ చేయాలి. అంటే ఫ్రమ్ ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ నుంచి ఒక కాంక్రీట్ ఫ్రేమ్వర్క్కి మనం తీసుకుని రావాలి. So political leadership in United States of America and other partner nations should prioritize the funding and infrastructure to align with that of the IMEC's overall goals. So this is all about important points associated with the IMEC, India, Middle East, Europe Economic Corridor. దీన్ని మనకి మొన్న G20 సమిట్ 2023లో దీన్ని అయితే ప్రపోజ్ చేశారు. ఇది ఇంకా మనకి ఏమీ మెటీరియలైజ్ అవ్వలేదండి. సో అందుకనే మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు ఇంకా మోర్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని మెటీరియలైజ్ చేయొచ్చు. ఒక్కసారి నిజంగా మెటీరియలైజ్ అయితే కనుక దిస్ విల్ డెఫినెట్లీ సర్వ్ ద బెనిఫిట్స్, మనకి ఏంటంటే ఇంట్రెస్ట్
interests of America on one side, interests of India on the other side, and all the participation nations అందరికీ కూడా మనకి ఇది బెనిఫిట్ పొందుతూ మనము చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఒక ఆల్టర్నేటివ్గా, ఒక వయబుల్ ఆల్టర్నేటివ్గా మనం దీన్ని అయితే కనుక పొజిషన్ చెయ్యొచ్చు అని చెప్పి మనకి ఆధార్ ఇందులో కంక్లూడ్ చేస్తున్నారండి. క్లియర్? మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. అగ్రికల్చరల్ మినిస్ట్రీ అన్వేల్స్ ద ఫస్ట్ ఎవర్ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ సర్వే. సో మనకి ఏంటంటే కనుక ఎడిబుల్ ఆయిల్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆయిల్ సీడ్స్ కానివ్వండి, ఎడిబుల్ ఆయిల్స్ కానివ్వండి తీసుకుంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఆయిల్ సీడ్స్ అండి. దేర్ వాజ్ వన్ సచ్ మిషన్ కాల్డ్ యాజ్ నేషనల్ మిషన్, న్యూ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ అని చెప్పేసి అయితే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మిషన్స్ అయితే కనుక ఉంది. దిస్ ఇనిషియేటివ్ మనకి ఏంటంటే ద యూనియన్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ launched the first ever survey to assess the edible oil consumption patterns in India, thereby aiming to effectively implement this new mission on edible oils, oil seeds, a senior official said. So మన కంట్రీలో ఎడిబుల్ ఆయిల్స్ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే రూరల్ లెవెల్లో ఎలా ఉన్నాయి, అర్బన్ లెవెల్లో ఎలా ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎలా ఉంది అనేటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్స్ అంతటినీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి అన్న దానికి ఒక సర్వేని అయితే కనుక మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఈ సర్వే ద్వారా మనకి గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ డేటా విల్ బీ ఇన్ ప్లేస్ అండ్ అకార్డింగ్లీ వీ కెన్ prioritize what need to be done అనేటువంటివన్నీ కూడా మనకి. సో ఎస్, దిస్ సర్వే విల్ క్యాప్చర్ ద కన్జంప్షన్ ప్యాటర్న్ అండ్ ద చాయిస్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఓవరాల్ పాలసీ డెసిషన్ మేకింగ్. సో హియర్ వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. The Union Agricultural Ministry has recently launched the first ever survey to assess the edible oil consumption patterns in India. This initiative is designed to provide the critical data to support the implementation of a National Mission on Edible Oils, Oil Seeds, which is a 7-year program 2024-25 to 2031, which is aimed at achieving the self-reliance in edible oil production. Yes. ఎడిబుల్ ఆయిల్స్ గురించి మనం తీసుకుంటే వీఆర్ యాక్చువల్లీ ద ఇంపోర్టింగ్ నేషన్ అండి. అంటే మన యొక్క కన్జంప్షన్ నీడ్స్కి సరిపోక మనం ఏం చేస్తున్నామంటే ఇతర దేశాల నుంచి మనం ఏంటంటే పామ్ ఆయిల్ ఇవి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పర్టికులర్లీ ఏ దేశాల నుంచి, మలేషియా, ఇండోనేషియా ఈ కంట్రీస్ నుంచి మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ సర్వే విల్ ఆల్సో నౌ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక మన కంట్రీలో ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకుని సెల్ఫ్ రిలయన్స్ పెంచుకోవాలి, ఆత్మ నిర్భరత అంటే మన కంట్రీలోని ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచాలి అనే ఉద్దేశంతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. హూజ్ టైమ్ లైన్ ఈజ్ 7-year ప్రోగ్రామ్. ఇది మనకి 2024-25 నుంచి 2030-31 వరకు మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్ ఈ యొక్క మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఇతర దేశాల నుంచి మనం ఏంటంటే కనుక ఇంపోర్ట్ చేసుకునే తగ్గాలి, మన కంట్రీలోని ఎడిబుల్ ఆయిల్స్ని మన యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం ఏంటంటే కనుక ప్రొడక్షన్ చేసుకోవాలి అనే ఉద్దేశంలోనే తీసుకుని వచ్చారు. ఈ మిషన్ ఇంకా బాగా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి ఇప్పుడు ఏం చేశారు, ఒక సర్వేని మనకైతే కనుక లాంచ్ చేశారు. ఇక్కడ ఏం చేస్తారు, కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి మన దేశంలో అనేటువంటి దాన్ని మనకి ఐడెంటిఫై చేస్తారు. దిస్ సర్వే విల్ హెల్ప్ ద పాలసీ మేకర్స్ టు అండర్స్టాండ్ ద కన్జంప్షన్ patterns and thereby have a data driven decisions ని మనకైతే కనుక తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం. So then let us discuss one more important point, key objectives and targets of National Mission on Edible Oils, Oil Seeds గురించి మనం తీసుకుంటే ప్రైమరీ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ని మనం పెంచాలి. ప్రస్తుతం ఉన్న 39 మిలియన్ టన్స్ నుంచి 69.7 మిలియన్ టన్స్కి మనం ఏంటంటే కనుక ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ని పెంచాలి. ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ టు 25.45 మిలియన్ టన్స్ అండ్ మీట్ 72% ఆఫ్ ద ప్రొజెక్టెడ్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ విత్ ద NMEO oil seeds and MEO oil palm combined. సో 72% ఆఫ్ ద ప్రొజెక్టెడ్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ అంటే డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ ఎంతైతే ఉన్నాయో వాటిల్లో మనం 72% మనం ఏంటంటే కనుక కేవలం ఈ మిషన్స్ ద్వారా మన కంట్రీలోనే ప్రొడక్షన్ని పెంచుకొని మనం ఏం చేయాలి అని అంటే కనుక సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి వీటిల్లో అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ అండి. కల్టివేషన్ ఏరియాని పెంచాలి. ఎక్స్పాండ్ కల్టివేషన్ బై 40 lakh hectares యూజింగ్ ఫాలో ల్యాండ్స్ అండ్ ప్రమోట్ ద ఇంటర్ క్రాపింగ్ అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ని ఫాలో అవుతూ ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని మన కంట్రీలో పెంచండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ప్రైమరీ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ ఏమేమి ఉన్నాయి మనకి, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ రేప్ సీడ్, మస్టర్డ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్ అండ్ సేసమమ్. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ కాటన్ సీడ్, రైస్ బ్రాన్ అండ్ ట్రీ బార్న్ ఆయిల్స్ యాజ్ వెల్. ఎస్,
సో కీ ఫీచర్స్ తీసుకుంటే దీనికి సంబంధించి ఒక పోర్టల్ని కూడా మనకైతే తీసుకుని వచ్చారు, సాతి పోర్టల్ అని చెప్పేసి. ఇట్స్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎ 5-year రోలింగ్ సీడ్ ప్లాన్ ఎన్ష్యూరింగ్ ద టైమ్లీ సీడ్ అవైలబిలిటీ. ఇట్ విల్ ఫెసిలిటేట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సీడ్ ప్రొడ్యూసింగ్ ఏజెన్సీస్, కోఆపరేటివ్స్, ప్రైవేట్ కార్పొరేషన్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక టైమ్లీ సీడ్ అవైలబిలిటీ అది ఉండే విధంగా మనకైతే కనుక చూసుకోవడానికి ఈ యొక్క సాతి పోర్టల్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. వాల్యూ చైన్ క్లస్టర్స్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. డెవలప్మెంట్ ఆఫ్ around 600 clusters across 347 districts covering over 10 lakh hectares annually. So farmers will receive access to high quality seeds, training on good agricultural practices provide చేయబడడం జరుగుతుంది, and advisory services on weather and pest management. ఎస్ అండి. సో దెన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని అయితే కనుక తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. పోస్ట్ హార్వెస్ట్ యూనిట్స్ టు సపోర్ట్ ద ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్స్ అండ్ ఇండస్ట్రీ ప్లేయర్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ అప్గ్రేడెడ్ పోస్ట్ హార్వెస్ట్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ అండి. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ ఇంపార్టెన్స్ అనేది మనం తీసుకుంటే కనుక టుడే ఈ రోజున మనం చూస్తే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ గ్లోబల్ కన్జ్యూమర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్. సో దిస్ సర్వే విల్ ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ఎడిబుల్ ఆయిల్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ అలవింగ్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NMEO ఆయిల్ సీడ్స్ మిషన్ని మనం ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి సర్వే అయితే కనుక ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఎస్. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. United States of America to withdraw from the Paris Agreement, expand the drilling. This is another important article అండి. ఈ యొక్క ఆర్టికల్ ఏంటంటే మనకి now the Donald Trump is sworn in as 47th president of USA. So now he is saying that, so first of all you should understand that there was one such agreement called Paris Agreement. ఎప్పుడు వచ్చింది ప్యారిస్ అగ్రిమెంట్? 2015లో వచ్చింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది? క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి చేసుకున్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అనమాట ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది. దేశాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఎవరికి వాళ్ళు INDC అంటారు, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి వాటిల్ని మనకి ఏంటంటే కనుక ప్రపోజ్ చేసి మీరు ఎంతెంత తగ్గిస్తారు, రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంత ట్రాన్సిషన్ అవుతారు అంటూ మనకి ఏంటంటే కనుక చెప్పడం చేయాలండి. నౌ ఎవ్రీ కంట్రీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ టాప్ 3 గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ మనం తీసుకుంటే ఈ రోజున చైనా, సెకండ్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, and the third one is India. So these are the top 3 countries, so which are the leading greenhouse gas producers. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుందంటే ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోతున్నారండి వీళ్ళు. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోయి మళ్ళీ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాస్ అంటే ద సో కాల్డ్ ఏవైతే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటున్నామో మళ్ళీ అవే ఫాజిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించుకుని సో దే వాంట్ టు మేక్ రిచ్ అగెయిన్. సో మళ్ళీ వాటిల్ని ఆ డ్రిల్లింగ్ని కంటిన్యూ చేస్తాము, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి మేము విత్డ్రా అయిపోతాము అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ బై డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ Trump is one such personality who does not support renewable energy. Renewable energy, solar energy లేకపోతే ఇవి అస్సలు సపోర్ట్ చేయరండి. హీ ఈజ్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ బికాజ్ ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్కి వాటికి కూడా ఆల్రెడీ దే ఆర్ ప్రూవెన్ టెక్నాలజీస్. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనం ఇప్పుడు తక్కువ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనం అన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసి టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేసినా కూడా మనకి రిటర్న్స్ అంతలా ఉంటాయి అనేది గ్యారంటీ కూడా లేదు. అలా కాకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ మీదనే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్స్ని మనం చేయడం ద్వారా సో మన యొక్క రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది, ఓవరాల్గా మనకైతే ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి దాని మీదనే ఇది చేస్తున్నారు. అందుకనే నార్త్ సీ అని చెప్పేసి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం అయితే డిస్కస్ చేయడం జరిగిందండి. అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక యూకే వాళ్ళ యొక్క అంటే యూకే వాళ్ళు ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఇది చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. USA సపోర్టింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ థింగ్స్. సో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీని సపోర్ట్ చేస్తున్నందుకనే USA మనకి ఏంటంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ మేము ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ని క్యారీ అవుట్ చేసుకుంటాము, వీ వాంట్ టు మేక్ అమెరికా రిచ్ అగైన్ అని చెప్పి USA మనకైతే కనుక ఇప్పుడు చెప్తోందండి. దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ హ్యూజ్ సెట్ బ్యాక్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడంలో మనకి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
అమెరికా ఎప్పుడైతే ఇలా విత్డ్రా అయిపోతుందో యుఎస్ఏ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. సో that will definitely discourage the other smaller nations as well. Yes, so this is what this article is all about. So moving forward, the Trump administration announced the United States of America's withdrawal from the Paris Climate Agreement, citing economic priorities and as well as energy independence. Yes, so the US has submitted a formal notice to United Nations to leave the agreement, a process which may take 1 year. So this marks the second instance of USA rejecting the global climate initiatives. So they are planning to expand the oil and gas drilling and reduce the vehicle emission standards ని కూడా మనకి ఏంటంటే కనుక తగ్గిస్తూ ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. దే ఆర్ జస్టిఫైడ్ యాజ్ నెససరీ టు అడ్రస్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్హాన్స్ ద డొమెస్టిక్ ఎనర్జీ ప్రొడక్షన్ని పెంచడానికి, ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయడానికి, మళ్ళీ ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ని ఫర్దర్గా క్యారీ అవుట్ చేయాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ని మళ్ళీ పెంచాలి. వీ వాంట్ టు మేక్ అమెరికా రిచ్ అగైన్, నో మోర్ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్, నో మోర్ కమిట్మెంట్స్ అండ్ నో మోర్ కంట్రిబ్యూషన్స్, ఇట్స్ ఆల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి మరి ఇప్పుడు మనకి ఏంటంటే కనుక యుఎస్ఏ ఆ యొక్క వైపుకి అడుగులేస్తుందండి. Critics fear that it may encourage major polluters like China and India as well to dilute their climate commitments. The move comes amid the rising global temperatures exceeding the critical 1.5 degrees Celsius threshold. So ఎప్పుడైతే అంత లీడింగ్ కంట్రిబ్యూటింగ్ కంట్రీ అలా విత్డ్రా అయిపోతుందో దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ హ్యూజ్ డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ కదండి. మిగతా దేశాలు కూడా మనకి ఏంటంటే ఎక్కడికప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి, పర్టికులర్లీ కంట్రీస్ లైక్ చైనా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసి, సో మీరు విత్డ్రా అయిపోతే మేమెందుకు కంట్రిబ్యూషన్స్ చేయాలి, సో మేము కూడా బయటకు వచ్చేసి మా పనులు మేము చేసుకుని మా ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్వి మేము పెంచుకుంటాము అని చెప్పేసి అనడం వల్ల ఇంకా ఓవరాల్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అనేటువంటివే కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతాయి. ఒక పక్కన క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం పెరిగిపోతూనే వస్తుందండి. So the administration attributed inflation and high energy prices to the previous over-regulation and high dependency upon the imported oil. ప్యారిస్ అగ్రిమెంట్ ఇప్పుడు మనకి తీసుకుని వచ్చారు 2015లో UNFCCC కాప్ సమిట్లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ టు బిలో 2 degrees Celsius with a target of 1.5 degrees Celsius. So countries will submit the NDC Center, nationally determined contributions, every 5 years to reduce greenhouse gas emissions and adapt to climate change. It replaced the Kyoto Protocol and emphasized the support for the developing nations. Analyze the implications of the USA's withdrawal from the Paris Climate Agreement on global efforts to combat the climate change. Implications of United States of America's withdrawal from Paris Climate Agreement. Paris Climate Agreement నుంచి USA బయటకు వచ్చేయడం దానివల్ల implications ఏంటి, వేటి మీద గ్లోబల్ ఎఫర్ట్స్ టు కాంబాట్ ద క్లైమేట్ చేంజ్. క్లియర్? దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆర్టికల్. Yes, moving to the next one. Yes, today's question. Vienna International Plan of Action 1982 is often seen in the news, is associated with A. Child protection, B. Senior citizens, C. Disaster management, D. Drug trafficking. So if you know the answer, please do comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.